వేములవాడలో గణేష నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం గణేష నవరాత్రి ఉత్సవాలు రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతాయని వేద పండితులు, అర్చకులు, ఆలయ అధికారులు తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నాగిరెడ్డి మంటపంలో పుణ్యవచనం, అఖండ దీపారాధన, సిద్ధి బుద్ధి వినాయక ప్రతిష్ఠ నవరాత్రుల రోజులలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం అభిషేకాలు, అర్చనలు జరుగునని వెల్లడించారు.
అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు వినాయక చతుర్థి పర్వాన్ని పురస్కరించుకొని ఈరోజు మొదలుకొని ద్వాదశి పర్యంతం అంటే మనకు 15వ తారీఖు వరకు 9 రోజుల పాటు నవరాత్ర మహోత్సవాలు జరపడం జరుగుతుంది. దీనిలో భాగంగా స్వామివారి యొక్క ఆలయంలో నాగరెడ్డి మండపంలో సిద్ధిబుద్ధి వినాయక దేవతా మూర్తిని ప్రాణప్రతిష్ఠ గావించుకోవడం జరిగింది. అలాగే సమస్త దేవతలు పరివార దేవతలందరికీ కూడా అభిషేకములు మరియు అర్చనలు, ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్ర వారాభిషేకము, అలాగే స్వామివారి యొక్క ఆలయంలో వెలిసినటువంటి లక్ష్మీ గణపతి దేవతా ప్రీత్యర్థంగా అధర్వ శీర్ష ద్వారా అష్టో బ్రాహ్మణ ద్వారా ప్రతినిత్యం కూడా మహాభిషేచన పూజ చేయడం జరుగుతుంది. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారిని సిద్ధిబుద్ధి వినాయక దేవత ప్రాణప్రతిష్ఠ పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈరోజు మొదలుకొని 9 రోజుల పాటు గణేష పురాణ ప్రవచనము మరియు పారాయణం ఈ 2 కార్యక్రమాలు జరుగుతుంది. ఈరోజు సాయంకాల వేళ శమంతకోపాఖ్యాన ప్రవచనం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ నవరాత్ర మహోత్సవాలు పురస్కరించుకొని మనకి చివరి ఏకాదశి ద్వాదశి 2 రోజుల పాటు స్వామివారి యొక్క గణేష హవనము మరియు పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. ఏకాదశి రోజున మహాపూజ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్ర మహోత్సవాల భాగంగా ఎవరైతే ఆ సిద్ధిబుద్ధి వినాయక స్వామిని గణేశుని ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో వారందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ గణేశుని యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. సహజంగా హస్తారో స్థాపయ దేవి శవణాంతి విసర్జయతే అని చెప్పి మనకు శరణవరాత్ర మహోత్సవాలు ఎలా చేస్తాం, ఇక్కడ కూడా మనకి ఈరోజు ఆరంభించి ద్వాదశి పర్యంతం అంటే ఆ రోజు శ్రవణ నక్షత్రం కూడా ఈసారి కలిసి వచ్చింది. కాబట్టి ఆ ద్వాదశి రోజున స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గణేశ ప్రార్థన, గణేశ పూజలు ఈ 9 రోజుల పాటు చేసుకోవడం అవుతుందో అందరికీ కూడా శుభాన్ని చేకూరుతాయి.